మనం ఈరోజు ఉప్పు దోశ పోసుకుంటున్నాము. ఉప్పు దోశకు కావాల్సింది బియ్యం పిండి ఒక అర్ధ కిలో తీసుకున్నా. దీంట్లోకి ఒక బుడగిన నిండా రవ్వ తీసుకోవాలి. ఉప్మా రవ్వ తీసుకొని మంచిగా కలుపుకో. ఉప్మా రవ్వ, జీలకర్ర, ఒక చెంచా ఉప్పు, ఒక చెంచా అల్లం వెల్లిగడ్డ ఇట్లా మంచిగా కలుపుకోవాలి. కింద మీద కలుస్తట్టు పిండి రవ్వ అన్నీ ఉప్పు గిన కలిసేటట్టు కలుపుకోవాలి. ఇట్లనే కలపాలి. ఇప్పుడు కొన్ని నీళ్ళు పోసుకుంటా మంచిగా కలుపుకోవాలి. నీళ్ళు పోసుకుంటా ఇట్లా మంచిగా స్మూత్గా వస్తుంది. రవ్వ కలిపినాం కదా, స్మూత్ అవుతుంది పిండి నాకు కలుపుతుంటే. ఇట్లా అనుకోవాలి మంచిగా. ఇట్లా కలుపుకుంటా ఉండలు లేకుండా కలపాలి. ఇట్లా నీళ్ళు సరిపోకపోతే కొన్ని పోసుకోవాలి. ఈ క్వాంటిటీ వచ్చే వరకు కలుపుకోవాలి. పల్సగా వస్తుంది మంచిగా దోశ పోసుకున్నాం. ఇక స్టవ్ ముట్టించుకొని రొట్టె పెంక పెట్టుకున్నాం కదా, రొట్టె పెంక పెట్టుకోవాలి. దోశ పెంక మీద రాదు, పిండి కదా అంటుకుంటుంది. ఇప్పుడు పోసుకుందాం దోశను. పోసుకొని పైనకి వెళ్ళి ఒక సుక్క నూనె పోసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకోవాలి. ఆవిరికి మంచిగా లేచి వస్తుంది. ఒకసారి మూత వేసుకొని చూద్దాము. ఇట్లా మంచిగా లేస్తుంది. అంతే, ఇంకొక దిక్కు కాల్చుకొని తీసేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ ఒకటి పోసుకుందాం. ఇట్లానే పైన నూనె పోసుకొని మూత పెట్టుకుంటేనే మంచిగా వస్తుంది. మళ్ళీ ఒకసారి చూసుకుందాము. అయ్యింది కదా, మళ్ళీ ఒకసారి మర్ర వేసుకొని ఇట్లా వేసి వస్తాయి, మంచిగా వస్తుంది. ఎంతో రుచికరమైన ఉప్పు దోశ రెడీ అయిపోయినాయి. నేను చెప్పిన విధంగా వేసుకొని చాలా బాగా వస్తాయి.